ఇటీవల వైసీపీకి సపోర్ట్ చేసినటువంటి యాంకర్ శ్యామల పైన మీరు చాలా అసభ్య పదజాలం వాడారు. 5 ఏళ్ల క్రితం ఒక హోటల్ $12,000 అంటూ ఒక ఎపిసోడ్ మాట్లాడారు. రెండవది, ఒక మహిళని చూడకుండా ఒక మంత్రిని చిలకలూరుపేట చిలక అంటూ విడుదల రజనీని మాట్లాడారు, ముద్దుగా పెట్టుకున్నాము. మూడవది, రోజా పైన అయితే అసలు చెప్పడానికి అవసరం లేదు. మీ పార్టీలు ఏదన్నా ఉండొచ్చు, ఎజెండా ఏదన్నా ఉండొచ్చు, ఒక మహిళని ఇంత దారుణంగా అవమానిస్తూ అవసరం అంటారా? ఒకటి కాదు, ముగ్గురిని. చెప్తా నువ్వు ఆన్సర్, నువ్వు క్వశ్చన్ వేసావు, నేను ఆన్సర్ చెప్తా ప్లీజ్. పిఠాపురం పోయింది ఎవరు చెప్పు, నువ్వు ఇప్పుడు దాకా చెప్పినావు కదా ఎవరు? ఆ పేరు నేను నా నోటితో నేను చెప్పనులే. పిఠాపురం పోయినటువంటి మనిషి నీ పార్టీ ఏజెండా, మా పార్టీ ఏజెండా ఏందనేది నువ్వు చెప్పాలా. వాళ్ళ పార్టీ ఏజెండాలు వాళ్ళు చెప్తారు, కూటమి మాట్లాడుకుంటారు, నీకు సంబంధం లే కదా. నువ్వు ఆంధ్రాకి సంబంధించిన దానివే, నువ్వు ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తివే. నేను అడిగిన దానికే చెప్పు, నువ్వు ఆంధ్రాకి సంబంధించిన మనిషివే కాదా? నువ్వు ఆంధ్రాలో ఏ విధంగా పరిస్థితులు జరుగుతున్నాయనేది నీకు తెలుసా తెలీదా? రోడ్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసా? ఏ విధంగా అభివృద్ధి జరిగిందో తెలుసా? ఎన్ని హామీలు ఇచ్చి ఎన్ని నెరవేర్చినామో తెలుసా? తెలియనప్పుడు నువ్వు ఎందుకు పోయి మాట్లాడాలా? డబ్బు ఇచ్చితే ఏమైనా మాట్లాడతావా? మీరు మాట్లాడుతున్న శ్యామల గారి గురించి నేను నా నోటితో ఆ మాట చెప్పనని చెప్పినా కదా. ఓకే, రైట్. ఓకే, నువ్వు డబ్బులు ఇచ్చితే ఏమైనా చేస్తావా? పాయింట్ నెంబర్ 1. ఓకే. పాయింట్ నెంబర్ 2, నీకు వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏంది తెలుసుకొని నువ్వు మాట్లాడుంటే హ్యాట్స్ ఆఫ్. పాయింట్ నెంబర్ 3, నీ పార్టీ ఎజెండా ఏందో నీకు తెలీదు, నీకు డబ్బులు ఇచ్చినారు, నీ మొగుడు ₹1 స్కామ్లో ఇరుక్కొని ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి కొద్దిగా డబ్బులు ఇచ్చి ఒక ఫ్లాటు ఒక కారు ఇచ్చినాడు అని చెప్పి మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడితే మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని మాట్లాడినటువంటి మాట వాస్తవం. నేనేం మాట్లాడలేదు, నేను అది ఇది అనలేదే, మాట్లాడానని చెప్తున్నా. ఓకే, మాట్లాడాననే చెప్తున్నా. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. ఏదైనా సరే నువ్వు తెలంగాణలో ఉంటావు, నువ్వు ఏడాడో బయట దేశాలకు పోయి యాంకరింగ్లు చేసుకుంటావు, నీకు ఆడ వాస్తవాలు తెలీదు. ఆడ పోటీ చేస్తుంది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన గెలుస్తాడా ఓడిపోతాడా అనే విషయం పక్కన పెడదాం. ఓకే, గ్రౌండ్ రియాలిటీ ఏంది? ఆడ నువ్వు మన పార్టీ ఏమి చేసింది, మన పార్టీ చేసినటువంటి అక్రమాలు అరాచకాలు అవినీతి ఏంది తెలుసుకొని మాట్లాడు అని చెప్పిన. డబ్బులు ఇచ్చితే ఏదైనా మాట్లాడటం సరికాదు అని చెప్పిన మాట వాస్తవం. ఓకే, అది నేనేం మాట్లాడలేదని చెప్పలేదా? మాట్లాడాననే చెప్తున్నా. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు అని చెప్పా. మీరు కావాలంటే మీరు రివీల్ చేసి చూసుకోండి. కాస్త వ్యతిరేక గళం వినిపించింది కాబట్టి శ్యామల మీద ఆ స్థాయిలో రెచ్చిపోవటము, ఆ స్థాయిలో నిందలు వేయటము కరెక్ట్ అనుకుంటున్నారా? అయ్యా, నిందలు వేయటం కాదు, నువ్వు మళ్ళా నిందలు అంటావు. నేను ఏమంటానంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే ఎవడు ఏం మాట్లాడరు. నేను మాట్లాడను, ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడరు, జనసేన వాళ్ళు మాట్లాడరు, టీడీపీ వాళ్ళు మాట్లాడరు, బీజేపీ వాళ్ళు మాట్లాడరు, ఎవడు మాట్లాడరు. తెలుసుకోకుండా ఊరికే నీ ఇష్టానుసారంగా నువ్వు వచ్చి నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే ఎవడైనా ఎందుకు విమర్శలు చేయడు? నీ వెనకలు ఎంత ఉన్నది ఎవడికి తెలీదా? నీ మొగుడిది ఎంత ఉన్నది ఎవడికి తెలీదా? అందరికీ తెలిసిందే కదా, ఓపెన్ బుక్కే కదా, పబ్లిక్ డొమైన్ లో ఉండవు కదా. నువ్వు ఆ మాత్రం సెన్స్ లేకుండా నీ ఇష్ట ప్రకారం వాళ్ళు ఎవరో పేపర్ రాయించారని ఇది చేశారని చెప్పి నువ్వు మాట్లాడితే ఏడవుతుంది అది. కదండి, అమ్మాయి భర్త గురించి పోలీస్ కేసులు అయ్యాయి, చీటింగ్ కేసులకు సంబంధించి కాస్త రక్కస్ అనే విషయం అందరికీ తెలుసు. అవును, నాకు తెలిసి శ్యామల మీద అలాంటి ఆరోపణలు ఏమీ లేవు, అసలు బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను ఒక నెంబర్ ఇస్తాను నీకు, US లో ఉంటారు వాళ్ళు, ఫోన్ చేసి అడిగి కనుక్కో. నా నోటితో నేను చెప్పలేను, చెప్పను కూడా. నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడను.